పీవీసీ ఏలేరు కాలువల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో రైతాంగానికి పంటలు పండించుకునేందుకు పుష్కలంగా నీరు అందించడం జరుగుతుందని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు తెలియజేశారు. న్యూ కొత్తపల్లి మండలం కొమరగిరి, పెద్ద కలవలదొడ్డి, చిన్న కలవలదొడ్డి తదితర గ్రామాల్లో పంటల పండించుకునేందుకు నీరు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ కొమరగిరి, పెద్ద కలవలదొడ్డి, చిన్న కలవలదొడ్డి గ్రామాల్లో పర్యటించి రైతుల యొక్క ఇబ్బందులను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వెంకటరాయపురం ఈ గ్రామాలన్నీ కూడా రైతులు మరి నీరు రావట్లేదంటే రావడం జరిగింది. దీనికి అధికారుల యొక్క మానిటరీలో వైఫల్యం ఉండడం వలన ఇప్పటి వరకు నీరు రాలేదు. దీని మీద రేపు కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం. అదేవిధంగా సంబంధిత అధికారులతో అందరితోటి మాట్లాడి రైతులకు పంటలకు ఏ విధమైన నష్టం లేకుండా మరి చేసి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అదేవిధంగా పీబీసీ నుంచి ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా తూడు బ్రిడ్జిల కింద జామ్ అయిపోయి ఉంది, దాన్ని ఇంకా తీయలేదు. దాని విషయం కూడా రేపు మాట్లాడి త్వరలోనే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద వాటరు, అలాగే ఏలేరు కింద వాటరు, రెండు నీళ్లు కూడా రైతులకు అందే విధంగా మరి కార్యక్రమాలు ఉంటాయి. అంటే పురుషోత్త పంట పంపులు కూడా స్టార్ట్ అయినాయి. ఏలేరు 2-3 రోజుల్లో నీరు అందుద్ది. పీవీసీది ఇక్కడ టెక్నికల్గా బ్రిడ్జి కింద ఆగిపోతున్నాయి కాబట్టి బెక్కువలు యువతల 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిల కింద క్లీనింగ్ కూడా చేయమని అధికారులు రేపు పోతాం, ఆల్రెడీ చెప్పాం కూడా. చేసి ఇటు పీవీసీ నీరు, అటు ఏలేరు నీరు రైతాంగానికి అందే విధంగా మరి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రైతులందరూ కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. మరి అన్నీ ఎక్కడికక్కడ కూడా కార్యక్రమాలు ముందుకెళ్లే విధంగా, వ్యవసాయం ముందుకెళ్లే విధంగా, 2 పంటలు పండే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.